ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఐ హ్యావ్ లవ్డ్ యూ. మలాకి 1 chapter 2 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను మేడలా ప్రేమ చూపి ఉన్నానని మాట్లాడుచున్నాడు. దేవుణ్ణి మర్చిపోయి దేవుడు తమను ప్రేమించట్లేదని తలంచుచున్న ఇశ్రాయేలుకు మలాకీ ద్వారా దేవుడు ఈ మాటలను పలికాడు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. మీ యొక్క సమస్యలు అన్నిట్లో నుంచి నేను మిమ్మల్ని విడుదల దయచేసి ఉన్నాను. అంటే పాపం అనే దాసత్వం నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే విడిపించాడో అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేక సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, పాపం అనే ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తి మనల్ని విడిపించాడు. అలాంటి దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆనాడు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడు. అంతేకాదు ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధి చేశాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాల విషయంలో దేవుడు మనకి కృప చూపించి ఆయన ప్రేమతో మనల్ని నడిపించి మనకి ఏ సమస్య వచ్చినా ఆయన మనకంటే ముందుగా ఉండి ఎదుర్కొన్నాడు. కాబట్టి మరి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయే వారంగాను అలాగే విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఎప్పుడు దేవుణ్ణి మరి హత్తుకొని దేవుని సన్నిధిలో మరి ప్రేమించే వారముగా, దేవునికి స్తుతిస్తూ మహింపరిచే వారముగా మనము మరి దేవుని సన్నిధిలో అలాగా ఉండాలి. అదే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. తన యొక్క అపారమైన ప్రేమ చేత మన జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేశాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మరి మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి ప్రేమించే వారముగా ఉండాలి. అలాంటి హృదయం మనకు ఎల్లప్పుడూ ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు దేవా. తండ్రి ప్రేమమయుడా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు దేవా. తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ మా జీవితంలోనూ తండ్రి ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.